ఫ్రెండ్స్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ఫినిక్స్ ఇంత తక్కువ బడ్జెట్లో ఇలాంటి స్పెసిఫికేషన్స్తో ఒక మొబైల్ తీసుకొస్తుందని నేనైతే ఇప్పటి వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫినిక్స్ అయితే ఇండియాలో మనకి నోట్ 40 ప్రో, నోట్ 40 ప్రో ప్లస్ అనే 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఆసమ్గా అయితే ఉంటాయి. వీటి ప్రైస్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే బ్యాంక్ ఆఫర్తో కలిపి 20,000కి అయితే వస్తుంది. బట్ 20,000లో వీళ్ళు తీసుకొచ్చే ఫీచర్ చూస్తే మనకి మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్లో మనకి స్పెషల్ అయితే ఉంది. ఈ స్పెషల్ ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్పొచ్చు. బట్ ఈ మొబైల్ అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ అలాగే మనకి మ్యాగ్ సేఫ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి మ్యాగ్ సేఫ్ అంటే ఐఫోన్ 14, 15 సిరీస్లో మనకి మ్యాగ్ సేఫ్ అని ఒకటి ఉంటుంది కదా, చిన్న పవర్ బ్యాంక్ మనం ఫోన్కి అయితే బ్యాక్ సైడ్ అటాచ్ చేయొచ్చు. అలాంటి ఫీచర్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. మనకి ఇదైతే ఫస్ట్ సిరీస్లో ఒక ఆఫర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఏప్రిల్ 12 తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఈ మొబైల్ కొన్నారనుకోండి, ఈ వీడియో చూసే టైంకి మనకి ఈ ఆఫర్ పోయే ఉంటుంది. ఏప్రిల్ 12 తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఈ మొబైల్ మీరు కొంటే ఈ మొబైల్తో పాటు వీళ్ళైతే ఒక మ్యాగ్ కేస్ అలాగే మ్యాగ్ పవర్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఈ మ్యాగ్ కేస్ యూస్ చేసినప్పుడు మనమైతే మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్ మనకి ఛార్జింగ్ ఉంటుంది కదా, వైర్లెస్లో మనమైతే ఈ ఫోన్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. బట్ మనం ఐఫోన్ 14, 15 సిరీస్లో మనకి మ్యాగ్ సేఫ్ అని చూస్తూ ఉంటాం. జస్ట్ ఒక చిన్న పవర్ బ్యాంక్ లాగా అయితే ఉంటుంది. ట్రావెల్ చేసేటప్పుడు జస్ట్ మనం ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే వెనకాల అటాచ్ చేసామనుకోండి, అది స్టిక్ అయిపోతుంది, మ్యాగ్నెట్ లాగా స్టిక్ అయిపోయి మనకైతే ఛార్జ్ అయితే అవుతుంది. అలాంటి ఫీచర్ని అయితే దీంట్లో తీసుకొచ్చారు. ఇలా అయితే మనకి మ్యాగ్ కేస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఏప్రిల్ 12 తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు కొంటే, లేకపోతే మాత్రం మీరు ఏప్రిల్ 13 తారీఖు 14 తారీఖు కొన్నారనుకోండి, మీరైతే సపరేట్గా అయితే మ్యాగ్ కేస్ని అండ్ అలాగే మ్యాగ్ పవర్ బ్యాంక్ని అయితే కొనుక్కోవాలి. వీటి వర్త్ చూసుకుంటే మనకి దాదాపు 5,000 అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, రివర్స్ వైర్లెస్ సపోర్ట్ చేస్తుంది, అండ్ అలాగే మనకి మ్యాగ్ సేఫ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది ఒకటే కాదు, మనకి 20,000 దగ్గరలో వీళ్ళు తీసుకొచ్చే డిస్ప్లే కానీ అండ్ అలాగే ప్రాసెసర్ కానీ ఎవ్రీథింగ్ మనకైతే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఈ మొబైల్లో ఫీచర్స్ అయితే చెప్తాను, బట్ చూసాక మీకు అర్థమవుతుంది ఈ మొబైల్లో మనకి ఫీచర్స్ ఎలా ఉన్నాయో. ఇక ఫస్ట్ ఈ మొబైల్లో మనకి డిజైన్ చూసుకుంటే ఫ్రంట్ చూసుకున్న మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. సైడ్ చూసుకున్న మనకి పాలికార్బోనేట్ అయితే వస్తుంది, అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి వ్యాగన్ లెదర్ ఫినిషింగ్ అయితే తీసుకొచ్చారు. బట్ మనకి డిజైన్లో మాత్రం ఈ ప్రైస్ పాయింట్లో మనకి ఒక మంచి డిజైన్ ఉన్న ఫోన్ అని చెప్పొచ్చు 20,000 దగ్గరలో మనకి. ఇక నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఇందులో మనకి 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 3D కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ 10 బిట్ డిస్ప్లే. ఇందులో మనకి బ్రైట్నెస్ లెవెల్ తీసుకుంటే మనకి 1300 నిట్ వరకు అయితే మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ మొబైల్లో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7020 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ మనకి 20,000 దగ్గరలో బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. కాకపోతే 25,000 దగ్గరలో మాత్రం ఈ ప్రాసెసర్ కంటే మనకి బెస్ట్ ప్రాసెసర్లు అయితే ఉన్నాయి. మనకి 20,000 దగ్గరలో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 5G ప్రాసెసర్ అయితే మీకు చాలా బాగుంటుంది. గేమింగ్లో కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. 20,000 దగ్గరలోనే అయితే 25,000 దగ్గరలో అయితే మనకి ఈ ప్రాసెసర్ కంటే బెస్ట్ ప్రాసెసర్లు అయితే అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే ఇందులో మనకి 2 వేరియంట్లు అయితే ఉంటాయి. బట్ మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో, నోట్ 40 ప్రో ప్లస్ అయితే ఉంటాయి కదా. బట్ ఇందులో మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రోలో చూసుకుంటే మనకి స్టార్టింగ్ 8GB ర్యామ్తో అయితే స్టార్ట్ అవుతుంది, అండ్ అలాగే 256GB వేరియంట్ అయితే ఉంటుంది. ఓన్లీ 8GB ప్లస్ 256GB స్టోరేజ్ అయితే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ తీసుకున్నారనుకోండి, అక్కడ మనకి స్టార్టింగ్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ అయితే ఉంటుంది. మనకి ఇందులో చేంజెస్ అయితే ఎక్కువ అయితే ఉండవు. మనకి మెయిన్గా చేంజెస్ ఏంటంటే, ఒకటి మనకి బ్యాటరీ దగ్గర ఛార్జింగ్ స్పీడ్ దగ్గర ఉంటుంది, ఇంకొకటి మనకి ఫస్ట్ ర్యామ్ దగ్గర అయితే ఉంటుంది. ఇంతే తేడా, బట్ మనకి ఇందులో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఫస్ట్ ఒకటి బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్, అండ్ అలాగే మనకి ఇక్కడ ర్యామ్ దగ్గర అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. రిమైనింగ్ మనకి 2 మొబైల్స్ సేమ్గా అయితే వస్తాయి. ఇక ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రోలో చూసుకున్న మనకి 8GB LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది. 256GB మనకి UFS 2.2 స్టోరేజ్ అయితే ఇందులో తీసుకొచ్చారు. మనకి UFS 3.1 తీసుకురాలేదు. బట్ మన 20,000 దగ్గరలో మనకి UFS 2.2 స్టోరేజ్ అయితే బట్ చాలా మొబైల్స్ తీసుకొస్తారు. బట్ మనకి ఈ మొబైల్ తీసుకొచ్చారు. బట్ ఇది ఓకే అని చెప్పొచ్చు, మనకి సూపర్ అని చెప్పలేం. స్టోరేజ్లో కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారు. ఒకవేళ మీరు ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ తీసుకున్నా మీకైతే అక్కడ 12GB LPDDR4X ర్యామ్ ఉంటుంది, అలాగే 256GB UFS 2.2 స్టోరేజ్ మాత్రం అయితే ఉంటుంది. మన హై ఎండ్ మోడల్ తీసుకున్నా మనకి ర్యామ్ లో ఎలాంటి చేంజ్ ఉండదు, అండ్ అలాగే స్టోరేజ్ లో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ లోకి వెళ్తే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 108 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ కూడా ఉంటుంది. సెకండ్ కెమెరా చూసుకుంటే మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకున్న మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. బట్ మనకి బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి మెయిన్ గా 108
188 మెగాపిక్సెల్ కొంచెం బెటర్ అని చెప్పవచ్చు. మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్కి అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, వీటి వల్ల మనకి పెద్ద యూజ్ అయితే ఉండదు. బట్ మనకి బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా చూసుకుంటే 188 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ అయితే ఉంటుంది, ఓఎస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫ్రంట్ కెమెరాలో 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. మనకి 20,000 దగ్గరలో 32 మెగాపిక్సెల్ అంటే ఓకే అని చెప్పొచ్చు. బట్ మనం సూపర్ కూడా అని చెప్పొచ్చు, ఎందుకంటే 32 మెగాపిక్సెల్ నుంచి మనకైతే మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే వస్తాయి. వీడియో క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంటుంది. కంపేర్ టు 16 మెగాపిక్సెల్తో కంపేర్ చేస్తే 32 మెగాపిక్సెల్లో మనకి కొంచెం డీటెయిల్స్ అయితే ఎక్కువగా అయితే క్యాప్చర్ అయితే అవుతాయి. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే వీళ్ళు ఎక్కువ ఈ మొబైల్లో హైలైట్ చేసేది ఛార్జింగ్ అని చెప్పొచ్చు. ఛార్జింగ్ మీద అయితే చాలా ఫోకస్ అయితే పెట్టి మొబైల్స్ అనేది తీసుకొచ్చారు. బట్ మనకి ఛార్జింగ్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ మనకి ఇప్పటి వరకు కెమెరాలో ఫీచర్స్ ఉంటాయి అండ్ అలాగే డిఫరెంట్ ప్రాసెసర్లో ఫీచర్స్ ఉంటాయి. కానీ బట్ ఫస్ట్ టైం అయితే ఛార్జింగ్లో వీళ్ళైతే ఎక్కువ ఫోకస్ అయితే పెట్టారు. ఛార్జింగ్ కోసమే వీళ్ళైతే చీతా X1 అనే ఒక సపరేట్ చిప్ని అయితే తీసుకొచ్చారు. మనకి ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ పవర్ మేనేజ్మెంట్ చిప్ అని వీళ్ళైతే పిలుస్తున్నారు. బట్ మనకి చీతా X1 అనే చిప్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు సెపరేట్గా మన ఛార్జింగ్ కోసమే. బట్ ఇందులో మనకి ఛార్జింగ్ సంబంధించిన చాలా ఫీచర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తారు. బట్ అవేంటో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు బ్యాటరీ కోసం అయితే తెలుసుకోండి. ఒకవేళ మీరు బేస్ వేరియంట్ తీసుకున్నారనుకోండి, ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro తీసుకుంటే అందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్స్ సంబంధించిన ఛార్జింగ్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 45 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు హై ఎండ్ మోడల్ తీసుకున్నారనుకోండి, ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro Plus తీసుకున్నారనుకోండి, ఇందులో మనకి బ్యాటరీ తీసుకుంటే 4600 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 100 వాట్స్ సంబంధించిన ఛార్జింగ్ స్పీడ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్లో బ్యాటరీలో ఇవే డిఫరెన్స్ అని చెప్పొచ్చు మనకి ఈ రెండు మోడల్స్కి అయితే. ఒకవేళ మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు హై ఎండ్ మోడల్ తీసుకుంటే ఇక్కడ 4600 mAh బ్యాటరీ ఉంటుంది, 100 వాట్స్ ఛార్జింగ్ స్పీడ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ మనకి బేస్ వేరియంట్లో బ్యాటరీ ఎక్కువ ఉంది, ఛార్జింగ్ స్పీడ్ తక్కువ ఉంది. మనకి హై ఎండ్ వేరియంట్లో మనకి బ్యాటరీ తక్కువ ఉంది, ఛార్జింగ్ స్పీడ్ అయితే ఎక్కువ ఉంది. బట్ ఇవే డిఫరెన్స్ అయితే. మొబైల్ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఆటోమేటిక్గా టెంపరేచర్ తగ్గట్టుగా అయితే ఈ మొబైల్ అయితే ఛార్జ్ అయితే అవుతుంది. బట్ ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మీ మొబైల్ టెంపరేచర్ కొంచెం హీట్ అయింది అనుకోండి, అప్పుడైతే మనకి లో టెంపరేచర్ మోడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇందులో ఛార్జింగ్ పెట్టినప్పుడు 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు కొంచెం మొబైల్ హీట్ అయింది అనుకోండి, లో టెంపరేచర్ మోడ్కి అయితే వెళ్తుంది ఆటోమేటిక్గా. అండ్ అలాగే ఒకవేళ మనకి మీడియం హీటింగ్ ఉందనుకోండి, బట్ మనకి హీట్ ఎక్కువ లేకుండా కొంచెం తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మనకి డైరెక్ట్గా స్మార్ట్కి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ మనకి ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువ కావాలి అనుకున్నాం అనుకోండి, మనం ఇందులో హైపర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. హైపర్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే ఛార్జింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. బట్ మనం ఆటోమేటిక్లో పెడితే ఆటోమేటిక్గా ఆ మొబైల్ స్మార్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. మొబైల్ హీట్ ఎక్కువ అయినప్పుడు మనకైతే లో టెంపరేచర్కి అయితే వెళ్ళిపోతుంది, ఛార్జింగ్ అయితే కొంచెం స్లోగా ఎక్కుతుంది, హీట్ కూడా తగ్గుతుంది. అండ్ అలాగే మనకి హీట్ కొంచెం తగ్గింది అనుకోండి, మొబైల్ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ ఒకవేళ హీట్ తగ్గుంటే ఆటోమేటిక్గా అదైతే మనకి స్మార్ట్ మోడ్లోకి అయితే వెళ్తుంది, కొంచెం ఛార్జింగ్ స్పీడ్ అయితే పెరుగుతుంది. ఒకవేళ మనకి మొబైల్ ఎక్కువ హీట్ లేదు, కొంచెం కూల్గా ఉందంటే అప్పుడైతే మనకి హైపర్ మోడ్లోకి అయితే వెళ్తుంది. అప్పుడు మనకి మొబైల్ అయితే మాక్సిమం 45 వాట్స్ అయితే 45 వాట్స్, 100 వాట్స్ అయితే 100 వాట్స్, దానికి తగ్గట్టుగా అయితే మనకైతే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. బట్ ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మన మొబైల్ ఒకవేళ హీట్ అవుతుంది, అలాగే మనం ఛార్జింగ్ పీకేయాలనే ప్రాబ్లం అయితే ఉండదు, ఆటోమేటిక్గా స్మార్ట్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. అదే నెక్స్ట్ మొబైల్ ఇంకొక హైలైట్ ఫీచర్ ఏంటంటే మనకి బైపాస్ ఛార్జింగ్ 2.0 టెక్నాలజీ అయితే ఇందులో యూజ్ చేశారు. బట్ దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే, బట్ మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు డైరెక్ట్గా ఛార్జింగ్ అనేది డైరెక్ట్ బ్యాటరీకి అయితే వెళ్తుంది. బట్ మనం అలాంటప్పుడు మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒకవేళ హీట్ ఎక్కువైంది అనుకోండి, బట్ మనకి పేలే ఛాన్స్ ఉంటుందని చాలా మంది అయితే భయపడుతుంటారు. బట్ వీళ్ళు తీసుకొచ్చిన బైపాస్ ఛార్జింగ్ 2.0 టెక్నాలజీలో ఎలా ఉంటుందంటే, మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి సైడ్స్ నుంచి మనకి డైరెక్ట్గా అయితే మదర్ బోర్డ్కి అయితే ఛార్జింగ్ అయితే వెళ్తుంది. ఆ మదర్ బోర్డ్ నుంచి మనకి అప్పుడు బ్యాటరీకి అయితే వెళ్తుంది. ఇదైతే మనకి ఛార్జింగ్ అయితే బైపాస్ చేస్తుంది. బట్ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి సైడ్స్ నుంచి డైరెక్ట్ మదర్ బోర్డ్కి వెళ్ళి మదర్ బోర్డ్ నుంచి మనకైతే ఛార్జింగ్ అయితే బ్యాటరీ అయితే ఛార్జ్ అయితే అవుతుంది. ఇది ఒక మంచి టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు డైరెక్ట్ బ్యాటరీలోకి మనకి కరెంట్ వెళ్ళింది అనుకోండి, హీట్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ పేలే ఛాన్స్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటాయి. బట్ ఈ బైపాస్ టెక్నాలజీ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా అయితే బ్యాటరీలోకి అయితే ఛార్జింగ్ వెళ్ళదు, మనకి మదర్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మనకైతే ఛార్జింగ్ అయితే వెళ్తుంది. ఆ బ్యాటరీకి ఎంత ఛార్జింగ్ కావాలో అంత ఛార్జింగ్ తీసుకుంటుంది. బట్ మనకైతే స్మార్ట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు ఇవైతే. బట్ వీళ్ళు ఒక మంచి ఫీచర్స్ అనేది తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఏకంగా 63 సేఫ్టీ ప్రొటెక్షన్స్ అయితే బ్యాటరీలో తీసుకొచ్చారు. బట్ మనం మొబైల్ యూజ్ చేసేటప్పుడు బ్యాటరీ ఎక్కువ టెంపరేచర్ పెరిగినా, మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎక్కువ టెంపరేచర్ అయినా కొంచెం అయినా బట్ మనకి పేలే ఛాన్స్ అయితే ఉండదు. ఇందులో అయితే ఏకంగా 63 సేఫ్టీ ప్రొటెక్షన్లు అయితే తీసుకొచ్చారు. బట్ మనకి ఈ బడ్జెట్లో మనకి బ్యాటరీలో ఇలాంటి ప్రొటెక్షన్స్ అయితే ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 20 వాట్స్ వరకు అయితే మనకి ఈ మొబైల్ అయితే ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఇన్పుట్ అయితే మనకి దాదాపు 20 వాట్స్ వరకు అయితే తీసుకుంటుంది.
అండ్ అలాగే ఇందులో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు వాడే స్మార్ట్ వాచ్ కానీ అండ్ అలాగే మొబైల్స్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే వాటిని కూడా ఈ మొబైల్ నుంచి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మరి మీరు బేస్ వేరియంట్ తీసుకున్న ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro తీసుకున్న నోట్ 40 Pro Plus తీసుకున్న ఈ రెండిట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మొబైల్ అయితే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. వీళ్ళైతే JBL పార్ట్నర్షిప్ అయితే ఈ స్పీకర్ అయితే తీసుకొచ్చారు. బట్ మనకి సౌండ్ మనకి అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. JBL తో పార్ట్నర్షిప్ తీసుకున్నారంటే మనకి సౌండ్ లో మాత్రం చాలా ప్రీమియం సౌండ్ అయితే మీకు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. అండ్ అలాగే ఇందులో మనకి NFC కూడా ఉంటుంది. మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ అయితే మనకి డైనమిక్ బార్ అయితే ఉంటుంది. మనకి iPhone 15 Pro 15 Pro Max లో మనకి ఆ డైనమిక్ ఐలాండ్ ఎలా ఉంటుందో బట్ అలా అయితే ఉంటుంది. మీరు ఇన్ఫినిక్స్ బడ్జెట్ ఫోన్లో కూడా 5,000 నుంచి 6,000 7,000 మధ్యలో ఫోన్స్ కూడా మనకైతే ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ ఈ మొబైల్లో కూడా మనకి డైనమిక్ బార్ అయితే ఉంటుంది. ఇది మనకి కాల్స్ వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకైతే యూజ్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ మొబైల్లో మనకి సాఫ్ట్వేర్ చూసుకుంటే మనకి XOS 14 తో అయితే వస్తుంది. అండ్ అలాగే Android 14 తో అయితే వస్తాయి. ఇందులో మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే మనకి 2+3 అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి 2 years వరకు మెయిన్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే 3 years వరకు అయితే మనకి సెక్యూరిటీకి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి. ప్రెసెంట్ మనకి 14 తో వస్తుంది కాబట్టి 15, 16 కూడా ఈ మొబైల్కి అయితే మనకి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇక వీటి ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro చూసుకుంటే మనకి 22,000 అయితే దీని ప్రైస్ అయితే పెట్టారు. ఒకవేళ మీ దగ్గర HDFCకి సంబంధించిన SBIకి సంబంధించిన క్రెడిట్ కార్డు ఉంటే వాటి నుంచి పేమెంట్ చేసి మొబైల్ని కొంటే ఇన్స్టాంట్గా మీకు 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు 20,000 అయితే ఈ బేస్ వేరియంట్ అయితే వస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro మీకు 20,000 అయితే వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో అయితే. ఇక హై అండ్ మోడల్ ప్రైస్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro Plus ప్రైస్ చూసుకుంటే మనకి 24,999 రూపాయలు అయితే పెట్టారు. 25,000 అయితే పెట్టారు. ఒకవేళ మీరు HDFC సంబంధించిన SBIకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ యూస్ పేమెంట్ చేస్తే ఇక్కడ కూడా మనకి 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. 23,000 అయితే ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro Plus హై అండ్ మోడల్ అయితే మీకు అయితే వస్తుంది. బట్ వీటి ప్రైస్ అయితే మనకి ఇక్కడ మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. బట్ బ్యాంక్ ఆఫర్స్తో కలిపి మనకి 20,000 అయితే వస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ 20,000 దగ్గరలో అయితే మాత్రం ఖచ్చితంగా వీటిని అయితే మిస్ అవ్వకండి. బట్ ఒకవేళ మీరు ఈ స్పెషల్ ఆఫర్ అయిపోయాక ఈ మొబైల్ కొంటే మాత్రం మీకు మ్యాక్ కేస్ అండ్ అలాగే మ్యాక్ పవర్ బ్యాంక్ అయితే ఫ్రీగా అయితే రావు. బట్ మీరు సపరేట్గా ఇంకో 5,000 పెట్టి వాటిని కొనుక్కోవాలి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా కొనుక్కోవచ్చు. బట్ మీరు బేస్ వేరియంట్ తీసుకున్నారనుకోండి అవి కొంటే కార్డ్ ఆఫర్తో కలిపి మీకు 25,000 అయితే ఆ మొబైల్ అండ్ అలాగే మ్యాక్ కేస్ అండ్ అలాగే మనకి మ్యాక్ పవర్ బ్యాంక్ అయితే ఫ్రీగా అయితే వస్తాయి. బట్ ఫ్రీగా అయితే కాదు, వాటి వాల్యూ చూసుకుంటే 5,000. ఆ 5,000 ప్లస్ మనకి బ్యాంక్ ఆఫర్తో కలిపి మొబైల్ చూసుకుంటే 20,000. టోటల్గా 25,000కి ఇలాంటి ఫీచర్స్తో ఈ మొబైల్ ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. బట్ మీ బడ్జెట్ 25,000 అనుకుంటే మాత్రం అక్కడ మాత్రం ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. బట్ మొబైల్ మనకి 20,000 అయితే వస్తుంది. ఒకవేళ మీరు మ్యాక్ కేస్ అండ్ అలాగే మ్యాక్ పవర్ బ్యాంక్ కొనాలనుకుంటే మాత్రం మీకు ఒక 5,000 ఎక్స్ట్రా అయితే అవుతాయి. 5,000తో కలిపి 25,000కైనా ఈ మొబైల్ అయితే చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ సంబంధించిన ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro నోట్ 40 Pro Plus సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అన్న.